First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఆల్రెడీ నేనైతే మీ అందరికీ చెప్పేశాను, నేనైతే సుచిత్ర ముకుంద జ్యువెలర్స్లో ఉన్నాను అని చెప్పి ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయో కూడా మీ అందరికీ ఆలస్యం చేయకుండా చూపించేద్దామని చెప్పి నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇక్కడ బానోజీరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఎటువంటి కలెక్షన్ ఉంది, ప్రస్తుతం యూనిక్గా ఏ కలెక్షన్ ఉంది, ఏది ఎప్పుడు మనకు ట్రెండింగ్లో ఉన్నది కావాలనిపిస్తుంది కదా, యూనిక్గా ఉండాలి, ట్రెండింగ్లో ఉండాలి, అటువంటి కలెక్షన్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి బానోజీరావు గారు. మనకు ముకుంద అనగానే ప్రతి ఒక్కటి కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి, చాలా యూనిక్ పీసెస్ ఉంటాయని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకించి ఇప్పుడు మాకు ఏ కలెక్షన్స్ చూపించబోతున్నారు? ముకుంద అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది లైట్ వెయిట్ ఐటమ్స్ అనమాట. మనకి ఫస్ట్ మనం ఎంతైతే లీస్ట్ ఇవ్వగలుగుతామో అంత లీస్ట్ వెయిట్ నుంచి మనకి మాక్సిమం ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో వాటిలో అయినసరికి మనకి స్టార్టింగ్ వెయిట్ మనకి హారాలు కానీ లాంగ్ ఏదైనా సరే మీకు బయట ఎక్కడైనా చూసినా సరే 60 to 65 grams యాక్చువల్ హారం అనేసరికి మన దగ్గర వచ్చేసరికి 40 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. స్టార్టింగ్ 40. మీకు బయట నెక్లెస్ చూపిస్తారా వెయిట్, కానీ మనకి సరే హారాలు అది స్టార్ట్ అవుతాయి అనమాట 40 grams నుంచి. ఈవెన్ నెక్లెస్ చూసుకున్నా కూడా 15 grams నుంచి స్టార్ట్ అవుతాయి. అది కూడా నక్షి ఐటమ్స్ మనకి. మళ్ళీ నక్షి ఐటమ్స్ అంటే మీకు వెయిట్ ఎక్కువని చూపిస్తారు ఎక్కడైనా. సో మనకి లైట్ వెయిట్ స్టార్టింగ్ 15 grams నెక్లెస్, 40 grams హారం వస్తుంది. ఒకవేళ మీకు బ్రైడల్ సెట్ మొత్తం కావాలన్నా కూడా ఆన్ అండ్ యావరేజ్గా 150 grams లోపు మనకి బ్రైడల్ సెట్ మొత్తం వస్తుంది. కంప్లీట్ సెట్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ తో. అండ్ వడ్డానం అయితే అది వడ్డానం ఎక్సెప్ట్ వడ్డానం అనమాట. వడ్డానం అంటే 90 to 95 grams. అది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. నేను చెప్పేది హారము, ఇయర్ రింగ్స్, తర్వాత నెక్లెస్ కలిపి మనకి బిలో మీకు 100 నుంచి కూడా ఉంటాయి కావాలంటే. సో అంత లైట్ వెయిట్ నుంచి కూడా మనం బ్రైడల్ సెట్స్ అని పెడతాం అనమాట. ఓకే, ఇంకొక విషయం, ఇంత లైట్ వెయిట్లో వస్తున్నాయి అని అంటే మనకు నచ్చిన మోడల్స్ ఎక్కువ వెరైటీస్ ఉండవేమో అని చెప్పి అనుకుంటారు, కానీ అలాంటి అసలు ఆప్షనే లేదు వాళ్ళకి. మనం అవకాశం కూడా ఇవ్వని అవసరం లేదు. మీరు అన్ని రకాల వెరైటీస్ కూడా ఉంటాయి కదా. అవునండి, అన్ని మనకి ఏంటంటే మీరు మామూలుగా క్యాటలాగ్స్ అక్కడ చూస్తారు బయట. సో మనది ఏంటంటే ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే మీకు మాక్సిమం డిజైన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో మినిమం వెయిట్ నుంచి మ్యాక్స్ వెయిట్ వరకు ఎవ్రీ ఐటమ్ అనేది మనకి రెడీ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ లేదు మనకి పర్టికులర్ కావాలన్నా కూడా మనం ఆర్డర్ కూడా చేస్తాం. ఆర్డర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో అదేంటంటే మనకి కస్టమర్ ఏదైనా ఐటమ్ కస్టమైజేషన్ ఏదైనా చేసుకోవచ్చు. మోడల్ మీరంటే మా దగ్గరదని కాదు, మీరు ఏదైనా మోడల్ తెచ్చుకున్నా కూడా కొంచెం టైం ఇస్తే, అంటే ఒక 25 days అట్లా టైం ఉంది అనుకుంటే కనుక మనం ఆర్డర్ కూడా చేసిస్తాం. అంటే ఒకవేళ వాళ్ళు చూపించిన ఐటమ్ ఎంత వెయిట్ లో వస్తే బాగుంటుందో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా చూపించగానే, అదే వెయిట్ లో చేయించడానికి అవకాశం ఉంటుందా? కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. అంటే అన్ని రకాల ఐటమ్స్ రాదు, కొన్ని రకాల ఐటమ్స్ అయితే మనకి కొంచెం వెయిట్ ఒక 1 or 2 grams డిఫరెన్స్ లో అయితే వస్తుంది. అది కూడా ఏంటంటే మీరు ఏదైనా ఒక పిక్
కానీ ఏదైనా చూపిస్తే దాన్ని బట్టి చెప్తారు అనమాట అసలు ఎలా వస్తుంది ఏంటి, ఒక 2 గ్రామ్స్ పెరుగుతుందా 4 గ్రామ్స్ పెరుగుతుందా అంటే ఐటమ్ బట్టి అనేది వెయిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మేడం. ఓకే, నేనైతే రాగానే నాకైతే ఈ ఐటమ్ చాలా బాగా నచ్చింది. నేనైతే ఇది వేసుకున్నాను. అసలు ఏంటి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇందులో మనకు మ్యాంగోస్ కనిపిస్తున్నాయి, లక్ష్మీ అమ్మవారు కనిపిస్తున్నారు. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి మామూలుగా ఇది వరకు మ్యాంగో ట్రెడిషన్ టైప్ మ్యాంగోలోనే, సో ఇప్పుడు మనకి బొట్టుమాలని మీకు ఐడియా వినే ఉంటారు. సో ఆ రెండు కాంబినేషన్ వస్తుంది అనమాట ఇది. సో ఇది యాక్చువల్లీ బ్రైడల్ సెట్. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుంది. మీకు హారం కూడా మీకు 65 గ్రామ్స్ అట్లా వస్తుంది, మాక్సిమం 65 to 70 మధ్యలో వస్తుంది. నెక్లెస్ అయితే ఒక 40 గ్రామ్స్ లోపే వస్తుందండి. సో ఇయర్ రింగ్స్ అన్ని కూడా మీకు 20 గ్రామ్స్ లోపు వస్తాయి. నేను చెప్పింది ఇలాంటి సెట్స్ అన్ని కూడా మనకి లైట్ వెయిట్ లోనే వస్తాయి. ఒక 100 గ్రామ్స్ బిలో కావాలి అనుకున్నా కూడా అలాంటి సెట్స్ అన్ని రెడీ ఉంటాయి అనమాట. కంప్లీట్ గా మీరు ఇందాక చెప్పినట్టు వితౌట్ వడ్డానము ఇవన్నీ కూడా మీరు పెట్టిన వడ్డానం కూడా మనకి అప్రాక్స్ 120 గ్రామ్స్ మేడం. అది చూడడానికి మాత్రం చాలా హెవీ లుక్ ఉంది, ఎందుకంటే 3D వర్క్ అట్లా వస్తుంది అనమాట. ఎంబోజింగ్ కంప్లీట్ గా వస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే లైట్ వెయిట్ లోనే అపియరెన్స్ చాలా బాగుంటుంది. మీకు డీటెయిలింగ్ ఈచ్ వన్ డీటెయిలింగ్ అని కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏం చూద్దామండి? నెక్స్ట్ ఇంకా పచ్చి ఐటమ్స్ ఉంటాయి మేడం. సో ఈ పచ్చి ఐటమ్ ఏంటంటే మనకి 3D లో వస్తుంది మేడం. ఇది కొంచెం వెయిట్ వస్తాయి. ఇవి ఏంటంటే మనకి మీకు పచ్చి ఐటమ్స్ అంటే మామూలుగా మీకు 180-160 గ్రామ్స్ అట్లా వస్తాయి. ఇది మనకి 109 గ్రామ్స్ లోనే హారం వస్తుంది. లాంగ్ షార్ట్ వచ్చేసరికి 70 గ్రామ్స్ అట్లా వస్తుంది, 65-70 గ్రామ్స్. సో ఇది మనకి వచ్చేసరికి 44 గ్రామ్స్ లోనే తయారవుతుంది. సో ఇట్లా అనమాట. దీనికి మళ్ళీ కమ్మలు ఉంటాయి, బ్యాంగిల్స్ మొత్తం సెట్ ఉంటుందండి. దీనికి కూడా వడ్డానంతో సహా ఈచ్ వన్ సెట్ ఉంటుంది. ప్రతి ఐటమ్ మేము చూపించే ప్రతి ఐటమ్ కూడా మాక్సిమం సెట్స్ అనేది ఉంటాయి అన్నిటి మీద. లేదు అంటే వచ్చిన కస్టమర్ కి మాకు సెట్ అవసరం లేదు, ఓన్లీ ఒక్కొక్క పీస్ కూడా ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, ఇట్లా అంటే మనకి పర్టికులర్ సెట్ పరంగా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చండి. లేదు ఇండివిజువల్ కావాలి, ఒక హారం ఒకటి కావాలి, నెక్లెస్ ఒకటి కావాలన్నా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే భాను గారు కంప్లీట్ గా ఇప్పుడు ఇది చూడగానే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇందులో స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి, బీట్స్ ఎక్కువ ఉన్నాయి, పల్స్ ఉన్నాయి, రకరకాలుగా కనిపిస్తున్నాయి. వామ్మో ఇది తీసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ టైం మనం దీన్ని రిటర్న్ చేయాలంటే మనం మునిగిపోతాం, లాస్ తప్ప ఏం ఉండదు అనుకుంటారు. కానీ మన ముకుందలో దీనికి సంబంధించి కూడా ఒక మంచి ఆఫర్ ఉందండి. మనకి ఏంటంటే మీరు అన్నట్టు 100% కరెక్ట్. ఎందుకంటే స్టోన్ ఐటమ్ అనేసరికి మనం అమౌంట్ పెట్టడానికి కొంచెం సంకోచిస్తాం. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా గోల్డ్ అనేది రిటర్న్ వస్తుంది కానీ స్టోన్ రిటర్న్ రాదు. సో అది అందరికి మనం ఆలోచించేదంతా కూడా అది. కానీ మన దగ్గర ఏంటంటే ఎవ్రీ స్టోన్, ఈవెన్ మనకి బయట మీరు ఎక్కడ రూబీ అంటారు, ఇది వస్తుంది, లేదంటే ఎమరాల్డ్. వీటిలో మీకు ఈ రెండు తప్ప మిగతా ఏ స్టోన్ కూడా బైబ్యాక్ ఇవ్వరు. అది కూడా మీకు 70% మాక్సిమం ఇస్తారండి. సో మన దగ్గర ఎలా అంటే ఈవెన్ ఈ పర్ల్స్ ఉన్న సింగిల్ బీడ్ ఉన్నా కూడా ఎన్ని బీడ్కి 65% బైబ్యాక్ ఇస్తాం. సో ఇది మీకు ఎక్కడ కూడా ఉండదండి. ఎందుకంటే మనం డైరెక్ట్ అవునండి. చిన్న కుందన్ ఉన్న చిన్న మనకి పోటా స్టోన్ ఉన్న పోటాస్ లో యాక్చువల్ జెల్ స్టోన్, దానికి అసలు ఉండదు. పోటా స్టోన్ కూడా మనం బైబ్యాక్ ఇస్తాం అనమాట. ఒకవేళ మధ్యలో అంటే వాళ్ళు చేంజ్ చేయట్లేరు బట్ స్టోన్స్ చాలా వరకు పోతూ ఉంటాయి మధ్యలో, అలా పోయినప్పుడు దానికి మళ్ళీ కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. మన దగ్గర సర్వీస్ ఉంటుంది, ఏంటంటే లైఫ్ టైం సర్వీస్ అయితే ఉంటుంది. అంటే 1-2 స్టోన్స్ ఏదైనా పోయినా కూడా సర్వీస్ అనేది మా ఎక్కడైనా సరే నీ బ్రాంచ్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ చేయొచ్చు. ఏదైనా గోల్డ్ పోతే కంపల్సరీ పే, ఎందుకంటే మేము కూడా గోల్డ్ పర్చేస్ చేయాలి కాబట్టి మేము గోల్డ్ వరకు మాత్రం ఛార్జ్ పడుతుంది. మిగతా అంతా కూడా సర్వీస్ అనేది ఉంటుంది మేడం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి కుందన్ ఐటమ్ మేడం. యాక్చువల్లీ మీకు కుందన్ అనేసరికి హెవీ కుందన్, మొత్తం కుందన్ జ్యువెలరీ ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే గోల్డ్ అపీరెన్స్ ఉంటుంది, కుందన్ కూడా వస్తుంది అనమాట. ఈ లాంగ్ వన్ వచ్చేసరికి గోల్డ్ అపీరెన్స్ కనిపిస్తుంది, కుందన్ ఐటమ్ ఉంటుంది. సో ఇది కూడా మనకి వచ్చి వెయిట్ 84 గ్రామ్స్ ఉంటుంది. కుందన్ అంటే మీకు 100 అబోవ్ ఎక్కడ చూపించాను. సో ఇది మనకి 84 గ్రామ్స్ లోనే లాంగ్ వన్ వస్తుంది ఇది. సో ఇది షార్ట్ వచ్చేసరికి 62 గ్రామ్స్ ఉంటుంది. మామూలుగా మనకు స్టోన్ వర్క్ అంటేనే ఎక్కువ వెయిట్ యూజ్ చేయాల్సి వస్తుంది గోల్డ్ అంటారు, కానీ కుందన్ అంటే ఇంకా ఎక్కువ యూజ్ చేయాలి. బట్ అయినా కూడా మనకు వెయిట్ లెస్ లోనే ఉంది. 10 తులాస్ లో వస్తుంది, 10.5 తులాస్ లో మీకు లాంగ్ వస్తుంది. ఇది 4 తులాస్ లో వస్తుంది. 62 గ్రామ్స్ ఉంది. 6 తులాస్ లో నెక్లెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి కంప్లీట్ అంటే కుందన్ లో మనకు ఎన్ని రకాల కలర్స్ ఉంటాయండి? షేడ్స్ మనకి 3 కలర్స్ అట్లా వస్తాయి. మీకు వైట్ స్టోన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, గ్రీన్, అన్ని కలర్ కాంబినేషన్ ఉంటుంది. మాక్సిమం ఎక్కువ వాడేదంటే ఈ కలర్ వస్తుంది, ఎందుకంటే అన్నిటి మీద మ్యాచ్ అవుతుంది అనమాట. ఏమైనా వడ్డానం కానీ ఏది పెట్టుకున్నా సరే మాక్సిమం కలర్స్ అనేది ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు ఇది ఇలా మ్యాచింగ్ చేసి వేసేసుకోవచ్చా? ఇది పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు, లేదా సింగిల్ యూస్ చేసుకోవచ్చు, అట్లా అయినా సరే. ఇప్పుడు దీనికి అంటే మనం ఒకవేళ పేరప్ చేసుకోవాలి అని అంటే మీరైతే కస్టమర్ కి నక్షీలో పేరప్ చేస్తారా, కుందన్లో పేరప్ చేస్తారా? ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్? దీనికి మేడం ఎలా అంటే మీకు నచ్చింది ఏదైనా పెట్టచ్చు. కుందన్లో ఫెసిలిటీ ఏంటంటే మీకు కావాలంటే సెట్ పరంగా వేసుకోవచ్చు, లేదు మీ దగ్గర ఏదైనా నెక్స్ట్ ఉంది, లేదు యాంటిక్ పాలిష్ ఉన్న ఐటమ్ ఏదైనా సెట్ అవుతాయి. సో దీనికి కుందన్ ప్లస్ అనమాట, అది ప్లస్ పాయింట్. దీంట్లో మీరు ఏదైనా పెట్టచ్చు. ఈ కాంబినేషన్ ఉన్న ఇయర్ రింగ్స్ మీ దగ్గర ఉన్న పెట్టచ్చు, లేదా మన దగ్గర సెట్స్ ఉంటాయి, ప్రతి దానికి సెట్ అయితే ఉంటుంది. ఈవెన్ మీకు వడ్డానంతో సహా మనకి కుందన్తో కూడా వడ్డానం వస్తుంది, అట్లా అనమాట. ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో.
ఇంకా ఉంటాయి మేడం చాలా కలెక్షన్. సుమారుగా అంటే అన్ని ఎంత వెయిట్ లో ఉంటుండొచ్చు స్టార్టింగ్ నుంచి? మీకు నెక్లెస్ లలో అయితే మనకి ఒక 40-50 గ్రామ్స్ నుంచి అయితే వస్తుంది. 45 to 50 గ్రామ్స్ కుందన్లో. ఓకే. లాంగ్ అయితే మీకు ఇలా 85-86 గ్రామ్స్ నుంచి స్టార్ట్ వస్తుంది. ఎంత హెవీగా ఉన్నా అంటే బాగా హెవీగా ఉన్నాయి అనుకోండి ఎంత వరకు ఉంటుంది? హెవీ అంటే మనకి మ్యాక్స్ వచ్చేసరికి 120 to 130 అట్లా వస్తుంది. ఓకే, అలా చూసుకున్నా మనకు తక్కువ ఉంటుంది, మీకు బయట మీద తక్కువే ఉంటుంది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే నెక్స్ట్లోనే ఇది మనకి యూ షేప్ హారాలు వస్తాయి మేడం. ఇందులో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. నేను మీకు మామూలుగా ఒక పీస్ చూపిస్తాను కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది. సో ఇదేంటంటే మనకి సింగిల్ గా పెట్టుకున్నా లేదంటే సెట్ పేర్ వేసుకున్నా కూడా బాగుంటుంది మేడం. యూ షేప్ అంటే ఇప్పుడు మనకి అందరికి చౌకర్స్ అలవాటు ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే చౌకర్ స్టాండ్ తగ్గింది, ఎందుకంటే అది అందరికి సెట్ పట్టేసినట్టుగా ఉంటుంది. కొంచెం అంటే ఆడవాళ్ళకి స్లిమ్ గా కనిపించాలని ఉంటుంది కదా, చౌకర్స్ వల్ల కొంచెం చబ్బీగా అనిపిస్తారు అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే అది అందరి నెక్కి సెట్ అవ్వాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంటే ఇప్పుడు కొంతమంది నేరో నెక్ ఉంటుంది, కొంతమంది బ్రాడ్ నెక్ ఉంటుంది. సో దాని ప్లేస్ లో మనకి రీప్లేస్ చేయడానికి ఈ టైప్ అనమాట యూ షేప్ నెక్లెస్ అనే వస్తున్నాయి. సో ఇదేంటంటే మనకి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా మీకు నెక్ అని బట్టి అడ్జస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా, సింపుల్ గా 2-in-1 కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. మన నెక్లెస్ లో పెట్టచ్చండి, లేదంటే ఇలా లాంగ్ వన్ మీద హారం మీద వేసుకున్నట్టయితే కూడా ఇలా నెక్లెస్ లో యూస్ చేసుకోవచ్చు. లేదు ఒక్కటి ఇప్పుడు అందరూ కూడా సింపుల్ గానే వాడుతున్నారు కదా, అన్ని ఫంక్షన్స్ కి మ్యారేజ్ కి సెట్స్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి ఏంటంటే ఇది ఒక్కటి పెట్టుకొని చిన్న బుట్టలు కానీ లేదంటే ఒక చిన్న ఇయర్ రింగ్స్ అయ్యి పెట్టుకున్నా నీట్ గా ఉంటుంది అనమాట. సో దీనికి అన్ని సెట్స్, ప్రతి దానికి కూడా మనకి సెట్స్ ఉంటాయి మేడం. ఇయర్ రింగ్స్ వస్తే, బ్యాంగిల్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే టిక్కాతో సహా అన్ని A to Z అనేది మన దగ్గర ఉంటాయి ఎనీ టైం. ఓకే. ఇప్పుడు ఇవి మామూలుగా పాలిష్ కూడా అంటే మనకి ఇందులో 2-3 రకాల పాలిష్లు ఉంటాయి కదండి, ఇది ఏ పాలిష్? ఇది నక్షి ఐటమ్ మేడం, అదే డీప్ నక్షి అంటారు యాక్చువల్గా. డీప్ నక్షి పాలిష్ వస్తుంది ఇదైతే. ఇప్పుడు మీరు వేసుకున్న జ్యువెలరీ కానీ ఇది కానీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట మోడల్స్ అనేది. సో మామూలుగా మీకు నక్షి అనేసరికి ఏంటంటే కొంచెం రోజ్ పాలిష్ కానీ ఇవన్నీ ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు, కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది డీప్ నక్షి అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే భానుగారు, ఇంకొకటి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక ఐటమ్ కొన్నాము అంటే దాన్ని ఒక 3-4 రకాలుగా ఉపయోగించుకోవాలి, కనీసం ఒక 2 రకాలుగా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. అలా చూసుకుంటే ఇప్పుడు మనకు వచ్చే హారాల్లో కొన్ని హారంగా యూజ్ చేసుకోవచ్చు, కొన్ని వడ్డానంగా యూజ్ చేసుకోవచ్చు, ఇలా ఆలోచిస్తున్నారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా మన దగ్గర? కూడా ఉంటాయి మేడం మన దగ్గర. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక పీస్ ఉంది కదా, సో ఇది రామ్ పరివార్ యాక్చువల్గా హారం. ఇది రామ్ పరివార్ అనేది మీకు ఆల్రెడీ రామ్ పరివార్ సెట్స్ వస్తాయి అనమాట. ఇది రామ్ పరివార్ హారం ఇది. సో ఇది ఏంటంటే మీకు వెయిట్ కూడా తక్కువే మేడం. ఇది ఎంత వస్తుంది అంటే 63 గ్రామ్స్. 63 గ్రామ్స్ లో ఇది 2-in-1 హారం కమ్ వడ్డానం ఇది. అంటే మీరు ఇప్పుడు హారం ఇలా చూస్తున్నారు కదా, ఇది హారం. ఇది వచ్చేసరికి మనకి చూపిస్తాను ఒకసారి. సో మీరు ఇలా చూసేసరికి హారం వస్తుంది. సో వెనకాల ఏంటంటే మీకు చేంజ్ అంటే బయటికి రాదు మేడం, ఇది జస్ట్ మన అడ్జస్ట్మెంట్ అనమాట. వెనకాల తీయడానికి రాదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ బయటకు వచ్చేసి మరి అలా కూడా టెన్షన్ పడక్కర్లేదు మీరు, జస్ట్ ఇట్లా మూవ్ చేసుకోవడం అంతే. ఇలా ఉంది కదా, జస్ట్ ఇట్లా మూవ్ చేసుకోండి. ఇలా మూవ్ చేసుకుంటే మీకు వడ్డానం కింద వస్తుంది అనమాట. ఇదిగోండి ఎట్లా చేసుకుంటే మీకు వడ్డానం వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి హెవీ వడ్డానాలు వద్దు, ఇప్పుడు సింపుల్ గా వాడుతున్నారు అంటే కమర్ పట్టి అట్లా వాడుతున్నారు కదా. సో దాని ప్లేస్ లో మీకు ఇలా చిన్నపిల్లలు కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చండి దీంట్లో. ప్లస్ ఏంటంటే మనకి ఒకవేళ పెద్దవాళ్ళు పెట్టుకోవాలన్నా సరే థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా నీకు ఎక్స్టెండ్ ఇలా చైన్ ఉంటుంది, ఎక్స్టెన్షన్ చైన్ ఉంటుంది, చైన్ కావాలన్నా వేసుకోవచ్చు దీనికి. అంటే మనకు జనరల్ గా ఇక్కడ ఈ అటాచ్ చేసిన దగ్గర కొంచెం ఏదో స్ట్రక్ అయిపోయిన అలా అనిపిస్తుంది ఇలా 2-in-1 గా ఉంటే, కానీ ఇది అలా లేదు, బాగుంది. ఇది ఇంకోటి అంటే మీకు మీరు అన్నది కరెక్టే. ఫస్ట్ లో ఏంటంటే స్క్రూ సిస్టమ్ వచ్చేది అనమాట. స్క్రూ ఏంటంటే థ్రెడ్స్ పోవడం వల్ల దానివల్ల అది ఇబ్బంది పడేవారు. సో అందుకని ఇప్పుడు మీకు ఇలా జస్ట్ మూవింగ్ అనమాట. మీరే మామూలుగా ఇలా మార్చేయచ్చు. మీరు జస్ట్ పైకి పట్టుకుంటే హారం అయిపోతుంది, మధ్యలో పెట్టుకుంటే వడ్డానికి పెట్టచ్చు. జస్ట్ అది ఎలా ఉంది అలా మార్చడం. చాలా ఫ్రీగా, నిజంగా మీకు టైం కూడా సేవ్. గోల్డ్ అనేసరికి మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కాబట్టి మనకు పెద్ద రిస్క్ కూడా లేదు ఇక్కడ, మనం ఇది హ్యాండిల్ చేసే విధానం కూడా. ఇంకోటి మనకి టైం కూడా బాగా కలిసి వస్తుంది దీంట్లో. ఏదైనా ఫంక్షన్ వేర్ ఉంది, కొంచెం ఎమర్జెన్సీ ఉంది అంటే కూడా ఫాస్ట్ గా మనకి చేసుకోవచ్చు అనమాట. బాగుంది, నైస్ అండి. అంటే జనరలీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఏదైనా కొత్తగా మోడల్ వచ్చింది మార్కెట్లో కంటే దానికి సంబంధించి మనం వెళ్ళినామంటే ఎక్కువ మోడల్స్ ఉండవు దాంట్లో, ఏదో 1-2 పీసెస్ చూపిస్తారు అంతే, ఇంకంతే అని అంటారు కదా. ఇలాంటి టైప్ లో మన దగ్గర ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మనకి అంటే కావాలంటే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. మేము చెప్పాను కదా ఆర్డర్ కావాలంటే కూడా చేసిస్తామని. సో ఇందులో కూడా మనకి మాక్సిమం పీసెస్ అయితే ఉంటాయి, కలెక్షన్ అయితే ఉంటుంది. లేదు మేము పర్టికులర్ ఏదైనా అంటే ఇప్పుడు ఇందులో రామ్ పరివార్ ఉంది కదా, యాక్చువల్గా మనకి రామ్ పరివార్ అనేది లక్ష్మీదేవి అనేది మీరు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు. సో ఈ రామ్ పరివార్ కానీ లేదంటే ఏదైనా లక్ష్మీమాల కానీ లేదా పీకాక్స్, ఇప్పుడు కొంతమంది ఐడల్స్ వేరు, చాలా మంది ఐడల్స్ వేరు కదా. సో ఐడల్స్ లేకుండా కూడా కావాలన్నా కూడా ఆర్డర్ చేసిస్తాం. సపోజ్ ఇందులో పీకాక్స్ వస్తాయి, లేదా ఫ్లవర్ ఉంటాయి, లేదా మీకు పర్టికులర్ ఏదైనా మోడల్ ఉంది, ఏదైనా ఇలా ఒక కస్టమైజేషన్ లేదు, మీరు ఎక్కడైనా చూసారు మోడల్, అది పిక్ గాని తీసుకొస్తే కనుక అది మనం ఒకసారి వర్కర్కి పంపించి దానికి ఎంత వరకు అవుతుంది అనేది కూడా చెప్తా, పిక్ అవుతుందా లేదా అనేది.
సో ఇట్లా అనమాట. మనకి ఇలా 2-in-1 ఎంత నుంచి ఉన్నాయన్నారు స్టార్టింగ్? ఇదైతే మనకి స్టార్టింగ్ వచ్చి 63 గ్రామ్స్. 63 గ్రామ్స్ అంటే మీకు 6 తులాలు 6.5 తులాలని స్టార్ట్ అవుతుంది 2-in-1. ఓకే, చాలా బాగుంది. ఇది మనకు రెగ్యులర్ పాలిష్ కదా గోల్డ్? ఇది కూడా సెమీ యాంటిక్ వస్తుంది మేడం. అంటే మీకు హై ఫినిషింగ్ అంటారు, యాక్చువల్లీ మీకు చిన్న గ్లిటరింగ్ వస్తుంది చూడండి, జస్ట్ మూవ్ అవుతుంది, హై ఫినిషింగ్ లో వస్తుంది. ఓకే ఓకే. నిజంగా మనం సపరేట్గా ఈ ఒక్క లాకెట్ చేయించుకుంటేనే మనకు 2 ఎబోనే అవుతుందేమో అని అంటారు కదా, ఈజీగా అంటారు. మనకు మొత్తం కంప్లీట్గానే మనకు 4 to 6లో వస్తుంది అని అంటే నిజంగా చాలా. అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే మేడం, మినిమం వెయిట్ నుంచి మాక్సిమం వెయిట్. అంటే మినిమం అంటే ఇప్పుడు అందరూ పెద్ద వెయిట్ పెట్టలేరు. సో మన కాన్సెప్ట్ ఏంటంటే చిన్న వెయిట్. ఇప్పుడు మీకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి, నేను చూపిస్తాను ఫ్యూచర్లో. అది మనకి యాక్చువల్గా 28-30 గ్రామ్స్లోనే హారాలు కూడా ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ ఐటమ్స్లో. అవి కూడా చూపిస్తాను. లాంగ్ అండి, లాంగ్లోనే 30. అంటే మనకి నెక్స్ట్ పెట్టాలి, లాంగ్ హారం ఉండాలి. యాక్చువల్లీ మీకు నెక్లెస్లు వస్తాయి మామూలుగా 26-30 గ్రామ్స్ ఎక్కడండి 4 పెడితే గానీ అసలు ఒక నెక్లెస్ రావట్లేదు. అందులోనే లాంగ్ చూపిస్తాను అనమాట మీకు ఒకసారి. సో మనకి ముకుంద అంటేనే యాక్చువల్లీ ఏంటంటే లైట్ వెయిట్ ఐటమ్స్ కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. అది పెట్టింది పేరు. సో ఏంటంటే మన దగ్గర అంటే మనకి మీరు మామూలుగా నెక్లెస్ కానీ ఏదైనా చూస్తారంటే మినిమం 30 గ్రామ్స్, అంటే 3 తులాస్ లేకపోతే నెక్లెసే రాదు. సో మనకి 3 తులాస్ లోపు లాంగ్ హారం కూడా వస్తుంది నెక్స్ట్లో. సో అది కూడా ఎక్కువ స్టోన్స్ ఉండదు, అంటే చాలా మంది స్టోన్స్ ఎక్కువ పెడతారు ఇష్టపడరు కదా. సో దానికోసం అండి లైట్ వెయిట్ లో చూపిస్తారండి ఒక మోడల్. సో ఇందులో అయితే ఇంకా కలెక్షన్ ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇది లాంగ్ వన్, అంటే విత్ బ్యాక్ చైన్ మేడం నేను చెప్పింది. ఆ వెయిట్ కూడా ఓన్లీ హారం ఒకటే కాదు, విత్ బ్యాక్ చైన్ మనకి 30 గ్రామ్స్ బిలో వస్తుంది. నెట్ వెయిట్ వచ్చి మనకి ఇందులో 29.8 ఉంది మేడం అంతే. సో మీరు ఐడల్ ఆ డీటెయిలింగ్ కూడా చూడండి, అంటే లైట్ వెయిట్ కదా ఏదో అలా ముద్దలా ఉంటుందని కాదు, కంప్లీట్ గా మీకు చిన్న పీస్ నుంచి కూడా మీకు అమ్మ వరకు డీటెయిలింగ్ అనేది ఉంటుంది. చాలా బాగుంది డీటెయిలింగ్ కూడా నిజంగా. ప్లస్ ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ అంటే స్టోన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ మినిమం స్టోన్ మేడం అంతే. అట్లా అనమాట. సో మనకి లాంగ్ పెట్టుకోవాలి, వెయిట్ తక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం 100% ఇట్లా ఐటమ్స్ కి ప్రిఫర్ చేయొచ్చు మీరు. సో చూస్తున్నారు కదా మీరైతే ఈ ఐటమ్ని, అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది లాంగ్ వేసుకోవాలని అని చెప్పి హారం, కానీ మా బడ్జెట్కి అది సరిపోదు అని చెప్పి ఆలోచిస్తుంటారు. అటువంటి వారి కోసమే, అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని మన ముకుంద వారు అలాంటి వారి కోసం ఇలాంటి కలెక్షన్స్ కూడా తీసుకొచ్చారు. మీలో ఎవరికైనా తక్కువ వెయిట్లో లాంగ్ హారం ధరించాలన్న కోరిక ఉన్నట్లయితే మీరు ఆలస్యం చేయకుండా ముకుంద కనుక విజిట్ చేస్తే ఇలాంటి మరెన్నో హారాలు చూసి మీకు నచ్చిన హారాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. భానుగారు నెక్స్ట్ ఏ ఐటమ్ చూద్దాం మనం? నెక్స్ట్ లో ఇంకా కాసుల పేర్లు ఉన్నాయి మేడం, ఇంకా మోడల్స్ చాలా ఉంటాయి. ఒకసారి కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. అలాగే అండి. సో ఇందులో వచ్చరికి కాసుల పేరు వచ్చి మనకి ఇది 46 గ్రామ్స్ మేడం నెక్స్ట్లో. సో ఇది మామూలుగా మీకు బొట్టుమాల కానీ ఎలా అయినా సరే హెవీ వెయిట్ ఉంటాయి. యాక్చువల్లీ మనకి కాసుల పేరులోనే ఇది రోజ్ పాలిష్ ఉంటుంది అనమాట, ఫినిషింగ్ నెక్స్ట్లోనే రోజ్ పాలిష్ వస్తుంది. సో ఇది మనకి 46 గ్రామ్స్ లోనే వస్తుంది అనమాట. ఒకటే వేసుకోవచ్చు లేదా కాంబినేషన్ మీరు ఏదైనా వేసుకోవచ్చు దానిపైన. ఇప్పుడు కాసుల పేరు అంటే ట్రెడిషన్ కదా, మామూలుగా అయితే మీకు అన్ని అవునండి ఎవర్ గ్రీన్. ఇంకో 50 years పోయినా కాసుల పేరు అంటే అది ఎవర్ గ్రీన్. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు. మీకు పలక సెర్లు కానీ చంద్రహారాలు కానీ కాసుల పేర్లు ఇవన్నీ కూడా మళ్ళీ రిటైన్ అవుతున్నాయి. ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు. సో అందులోనే ఇది కొంచెం లేటెస్ట్ అనమాట. మీకు కాసుల పేరు అంటే ఎక్కువగా ప్లెయిన్ లోనే చూపిస్తారు. సో ఇది మనకి నెక్స్ట్ లోనే ఎంబోజర్ వస్తుంది ఇది కూడా. సో అలా అని చెప్పి వెయిట్ కూడా ఎక్కువేం కదా, 46 గ్రామ్స్. మళ్ళీ 46 లోనే ఇంత డిఫరెంట్ మోడల్ డీటెయిలింగ్, ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అవును, ప్లస్ విత్ బ్యాక్ చైన్. మనం అన్ని మీకు బయట ఏ జ్యువెలరీ కూడా బ్యాక్ చైన్ మాత్రం ఉండదు. మీరు ఇప్పుడు నేను ఏం చూపించినా కూడా విత్ బ్యాక్ చైన్ ఉంటాయి మన దగ్గర, ఎందుకంటే మనకి ఇంక్లూడ్ వస్తుంది అనమాట బ్యాక్ చైన్ కూడా. సో అందుకని ఆ వెయిట్ మీకు నేను ఏం చెప్పిన వెయిట్ కూడా బ్యాక్ చైన్ తో కలిపిన వెయిట్ అది. ఓకే, ఎంత ఇది? 46 గ్రామ్స్. అది ఒకటి పీస్ వస్తుంది. సో అందులోనే ఇది ఎంబోజర్ వస్తుంది మేడం. సో ఇది వచ్చి 44 గ్రామ్స్ అండి. ఇది నెక్స్ట్ లోనే మ్యాట్ పాలిష్ వస్తుంది అనమాట. అంటే మనకి ఎక్కువగా హెవీ పాలిష్ వద్దు, బ్లాక్ అలా వద్దు అనుకుంటే కనుక ఇలా మ్యాట్ పాలిష్ లో వస్తుంది. ఇది కూడా కంప్లీట్ ఎంబోజర్ అనమాట. మళ్ళీ మనకి ఇక్కడ యూజ్ చేసింది కూడా బాల్స్ గోల్డ్ లోనే వస్తున్నాయి, అంత వెయిట్ లో. మళ్ళీ అందులో కూడా చెప్పాను కదా, స్టోన్స్ తక్కువ ఉన్న ఐటమ్స్ అయితే ఇలా వస్తుంది. స్టోన్ వద్దు అనుకుంటే ఇలాంటి కలెక్షన్కి వెళ్ళొచ్చు మీరు. సో దాంట్లోనే ఇది వచ్చి రోజ్ పాలిష్ లోనే మీకు ఒకవేళ బీడ్స్ కలెక్షన్ కావాలనుకుంటే ఇట్లా వస్తుంది, మ్యాంగోస్ లో కాంబినేషన్ అనమాట. ఇది ఒకటి 44 గ్రామ్స్ వస్తుంది. విత్ బ్యాక్ చైన్ 44 గ్రామ్స్. దాంట్లోనే మనకి ఇందాక మీకు వితౌట్ చూపించాను కదా, అంటే వితౌట్ లాకెట్ తో కాసుల పేరు, ఇది విత్ లాకెట్ తో కాసుల పేరు వస్తుంది అనమాట నెక్స్ట్ లోనే. సో ఇది వచ్చి కూడా 46 గ్రామ్స్, సేమ్ సిమిలర్ వెయిట్ మేడం. కాకపోతే ఇది వచ్చేసరికి మనకి ఐడల్ వస్తుంది మధ్యలో. నిజంగా చాలా డీటెయిలింగ్ ఉంది ఐడియల్. ఇక్కడ పికాక్స్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు, 2 పికాక్స్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు. ఆ పికాక్స్ ఫెదర్స్ కూడా నీట్ గా ఉంది, డీటెయిలింగ్ అంతా కూడా వస్తుంది. సో ఇక్కడ నుండి మనకి కింద ఒక్కటే బీడ్స్ ఉంటాయి మేడం, మిగతా అంతా కూడా పోటా స్టోన్.
సో ఇందులో మనకి చెప్తున్నాను కదా మీకు ఇందాక ఫస్ట్ టైం చెప్పినట్టుగా ప్రతి స్టోన్ ఈవెన్ ఇంత ఒక పోటా స్టోన్ వచ్చినా కూడా 65% బైబ్యాక్ ఉంటుంది. మీరు ఎక్కడ ఎనీ జ్యువెలరీ ఉండదు మీకు మన దగ్గర, ఈవెన్ ప్రతి స్టోన్ కూడా బైబ్యాక్ అనేది వస్తుంది. ఓకే ఓకే. సో దాంట్లోనే కాసుల పేరులోనే కొంచెం వెయిట్ పర్వాలేదు అనుకుంటే ఇట్లా వస్తుంది మేడం. 67 grams లో కంప్లీట్ యూ షేప్ అనమాట. పెద్ద వెయిట్ ఏం కాదులేండి, ఇది కూడా ఇంత హెవీగా ఉంది కదా. మామూలుగా మనకు 10 అబోవ్ ఉంటుంది ఇంత హెవీ ఐటమ్ అంటే. సో ఇందులో మనకి ఓన్లీ ఒక సీజెడ్ వస్తుంది, పొలికి సీజెడ్ అంటారు, ఇది సీజెడ్ వస్తుంది అనమాట. మిగతా ఏం స్టోన్ ఉండదు. ఒకటేమో లక్ష్మీ అమ్మవారి ఐడియల్ వచ్చింది మనకు, కింద లక్ష్మీ అమ్మవారు వచ్చింది, ఇవన్నీ కూడా గణేష్ వచ్చారు, లక్ష్మీ గణపతి అనమాట. అట్లా వస్తుంది కాంబినేషన్. మీకు ఈ కాంబినేషన్ కూడా రేర్ మేడం. వస్తే ఓన్లీ కాసుల పేరు మనకి గణేష్ కాంబినేషన్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో అందులో ఇది అనమాట. చాలా బాగుంది. ఇవి జాయింట్స్ కూడా అంటే కొంచెం తక్కువ వెయిట్లో మనం హెవీగా తీసుకుంటున్నామంటే ఆ జాయింట్స్ కరెక్ట్గా ఉండవేమో ఇదన్నీ ఆలోచిస్తుంటారు. అంటే మనం అంటే ఇప్పుడు డైరెక్ట్గా చూస్తూ మాట్లాడుతున్నాం, చూసే వాళ్ళకి మన వాళ్ళందరికీ కూడా వీళ్ళేదో చెప్తారులేండి, అది అక్కడ జాయింట్స్ దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు, స్టోన్ అక్కడ పొదిగే దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అదంతా ఏం లేదండి. ప్రతి ఒక్క దగ్గర కూడా ఆ డీటెయిలింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఇంకోటి ఏంటంటే జాయింట్స్ అన్నారు కదా మేడం, యాక్చువల్గా నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్గా జాయింట్స్ అనేది మీకు కంప్లీట్గా జాయింట్ చేసి ఉంటాయి, ప్రెస్సింగ్ కాదు. మీకు బయట ఎక్కడైనా సీట్లో పెట్టండి ఒకసారి. ఇదిగోండి మీకు ఇక్కడ అలా చూడండి, ప్రతిదానికి డబల్ జాయింట్స్ వస్తుంది. అవునవును, చూడండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇదంతా జాయింటే ఉంటాయి మేడం. ఇది మనకి లైట్ వెయిట్ వస్తుంది, కానీ ఇక్కడ జాయింట్ అనేది సాలిడ్ ఏ ఉంటుంది అనమాట. సో మీరు అన్నట్టు అలా భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇన్ కేస్ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, మన దగ్గర సర్వీస్ అయితే ఉంటుంది. మన ఎనీ బ్రాంచ్ మీరు సర్వీస్ చేయించచ్చు. ఈవెన్ ఒక స్టోన్ పోయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం, ఎక్సెప్ట్ గోల్డ్. ఎందుకంటే గోల్డ్ మేము కూడా కొనాలి కదా, దాని గురించి గోల్డ్ మాత్రం ఉండదు. మిగతా అంతా కూడా సర్వీస్ అనేది ఉంటుంది లైఫ్ టైం. సో ఈవెన్ ఒకవేళ ఎవరికైనా పాలిష్ వద్దు, మనకి ఇట్లా పర్టికులర్ ఉండాలి పాలిష్ అనుకుంటే కూడా పాలిష్ కూడా చేంజ్ చేస్తాం మేడం. ఓకే, అది కొంచెం టైం తీసుకొని బిల్ అయిపోయిన తర్వాత మనకి కావాలంటే పాలిష్ చేంజ్ చేస్తాం. అంటే చాలా మందికి గోల్డ్ పాలిష్ లోనే కావాలి అంటే పర్టికులర్ ఉంటుంది కదా, సో అట్లా అయితే ఇబ్బంది పడవసరం లేదు, మన దగ్గర పాలిష్ కూడా చేంజ్ చేసిస్తాం. సో మనకి బ్రైడల్ సెట్స్ లో వచ్చి ఇంకొక పీస్ వస్తుంది మేడం, అదేంటంటే మనకి కొరల్ కాంబినేషన్ వస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కొరల్ కూడా మనకి ట్రెండ్ అవుతుంది అనమాట. దాంట్లో ఏంటంటే ఇదిగోండి, ఇది చూడొచ్చు మీరు, ఈ కొరల్ కాంబినేషన్ లో ఇది యాక్చువల్గా విక్టోరియాలో వస్తుంది అనమాట ఈ పెండెంట్ అనేది. సో విక్టోరియాలో కాకుండా ఇది మనకి పొలికి సీజెడ్ 3D వర్క్ ఉంటుంది. మీకు ఇట్లా సైడ్ నుంచి చూస్తే అర్థమైపోతుంది, 3D వర్క్ లో వస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి 82 grams మేడం, లాంగ్ వచ్చి 82 వస్తుంది. సో షార్ట్ వన్ వచ్చి మనకి ఇది 42 grams వస్తుంది. సో ఇలా మనకి లైట్ వెయిట్ ఇది కూడా ఒక బ్రైడల్ సెట్ కింద వస్తుంది. దీనికి కూడా మనకి వడ్డానం వస్తుంది, టిక్కాలు ఉంటాయి, మొత్తం సెట్ ఉంటుంది, ఇయర్ రింగ్స్ తో సహా అన్ని సెట్ ఉంటాయి. సో ఇది కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అనమాట. ఇప్పుడు కొరల్ అనేది ప్రెసెంట్ ట్రెండ్ ఇప్పుడు. సో మళ్ళీ మనకు కొరల్స్ పైన ఫ్రేమ్ లాగా చాలా నీట్ గా వచ్చింది నిజంగా. అంటే అది ఎక్కడ ఎగిరిపోతుందో ఊడిపోతుందో అంత పెద్దగా ఉంటుంది అనే ప్రాబ్లం కూడా లేదు, మీకు కంప్లీట్ గా పట్టుకుని ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ కూడా, ఇది కూడా ఒక ప్రెసెంట్ ట్రెండ్ లో వెళ్తుంది అనమాట. సో ఇందులో సెట్ కూడా వస్తుంది. సో ఇది కూడా మనకి లైట్ వెయిట్. అప్పుడే మనం ఇక్కడ వీటికి బదులు గోల్డ్ బాల్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఒక వర్కర్ తయారు చేసాడంటే దానికి ఒక 5-6 రకాలుగా మనం ఆలోచించి చేస్తారు, డిజైనర్స్ కానీ ఏదైనా సరే. సో మనకి ఏదైనా పర్టికులర్ కావాలని కూడా చేసుకోవచ్చు, కస్టమైజేషన్ మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తాం. కాకపోతే ఏంటంటే ప్రెసెంట్ ఒరిజినాలిటీ అనేది ఎప్పుడు ఒరిజినల్ గానే ఉంటుంది. సో అంతే. భానుగారు, మనం వీటితో పాటు బీట్స్ లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మనం ముకుందలో, ఒకసారి అవి కూడా చూసేద్దామా కలెక్షన్? సో ఇదంతా కూడా నక్షి కలెక్షన్ ఉంటుంది మనం, పచ్చి కానీ నక్షి మీకు చూపించాం కదా, ఆ ప్యాటర్న్స్ వస్తాయి. సో ఇది వచ్చేసరికి సీజెడ్ అనమాట, మనకి సేమ్ డైమండ్ ఎలా ఉంటుందో అలా అనమాట, డైమండ్ రిప్లికా అంటారు ఇవి. సో ఇది ఏంటంటే మనకి ఈవెన్ ఇది కూడా 18 క్యారెటే వస్తుంది. సో ఇది కంప్లీట్ గా సీజెడ్స్ తో వస్తాయి అనమాట ఈ ఐటమ్. మనకి డైమండ్ అంత బడ్జెట్ వద్దు, మనకి అదే అపీరెన్స్ కావాలనుకుంటే ఇలా వస్తాయి అనమాట సీజెడ్స్. సేమ్ డైమండ్ లాగే ఉంటుంది సీజెడ్ అనమాట అది. సో దాంట్లోనే మనకి ఇలా ఇవన్నీ కూడా 10 అవతారాలు కానీ ఇలా వస్తాయి మోడల్స్. సో ఇవి మనకి వచ్చేసరికి ఇటాలియన్ ప్యాటర్న్ ఉంటాయి మేడం, ఇది 18 క్యారెట్లు వస్తాయి. ఇవి కూడా రోజ్ గోల్డ్ అనమాట, ఇవి ఇక్కడ స్టోన్ ఉంటుంది, జస్ట్ బీడ్స్ ఉంటాయి. అంటే ఫ్యాన్సీగా మనకి ఏదైనా డ్రెస్సెస్ మీద చిన్న చిన్న పార్టీస్ కానీ అట్లా వేసుకుంటే అది బాగుంటుంది. సో మీరు అడిగారు కదా బీడ్స్ అని చెప్పి, ఈ టైప్ వస్తాయి అనమాట బీడ్స్ అనేది, మనకి లైట్ వెయిట్ నుంచి వస్తుంది. మనకు ఓల్డ్ మోడల్ నుంచి కూడా ఉన్న ప్యాటర్న్ ఉంటాయి మేడం, అందులో ఉంటాయి. అంటే చాంద్ బాలి అంటారు, బాలి ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. ఒకసారి తీసుకుందామా? సో ఇలా బీడ్స్ లో కూడా మనకి
ఇవి ఏంటంటే చాందబాలి టైప్ వస్తుంది మేడం. ఇది కూడా మనకి లైట్ వెయిట్ అనమాట. ఇది మొత్తం బ్యాక్ చైన్తో కలిపి 16 గ్రామ్స్ వస్తుంది. సపోజ్ మీరు ఏదైనా గిఫ్టింగ్ కానీ అట్లా ఇవ్వాలనుకున్నా కూడా లైట్ వెయిట్ లో ఈ టైప్ ఐటమ్స్ అనేది బాగా మూవింగ్ ఉన్నాయి మన దగ్గర. సో ప్లెజెంట్ చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది. నాకు చూడగానే దాన్ని పట్టుకోవాలి, తీయాలి అనిపించింది. సో ఇది కూడా మనకి బీడ్స్ కలెక్షన్ మేడం. ఇది వచ్చేసి 23 గ్రామ్సే వస్తుంది రాధాకృష్ణన్ వచ్చి. చాలా హెవీ ఉందండి. లాకెట్ మొత్తం మనకి 23 గ్రామ్స్ ఉంటుంది మేడం. మిగతా అంతా కూడా థ్రెడ్డింగ్ వస్తుంది, అవన్నీ కూడా బీడ్స్. మీకు ఈ బీడ్స్ కూడా మనం 65% బైబ్యాక్ ఇస్తాం. సో థ్రెడ్డింగ్స్ లో ఉన్నాయి కదా ఇవే బీడ్స్ ఐటమ్, అవి ప్రతి ఐటమ్ కూడా వస్తుంది అనమాట. సో ఇది కుందన్ అనమాట. కుందన్లో వచ్చేసరికి నాన్ టైప్ మనకి ఓల్డ్ పెద్దవాళ్ళు వేసుకుంటారు, దాంట్లో కాంబినేషన్ పెద్దవాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ కూడా ఇది కూడా చిన్న పెద్ద చిన్న అందరూ వేసుకుంటారు అట్లా అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి పాంచ్లాడా అంటారు. ఇది కూడా సింగిల్ అంటే ఇప్పుడు కూడా ప్రెసెంట్ ట్రెండ్ పాంచ్లాడా. ఇందులో వచ్చేసరికి 2-3 సంవత్సరాల నుంచి మామూలుగా కాదు, ఇవి ట్రెండ్లో ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా. సో ఇవన్నీ కూడా అలా వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా బీడ్స్ మేడం. రూబీ పోటాస్ కానీ అంటే ఇలాగ కంప్లీట్ గా ఎంబోజింగ్ లో ఉంటాయి ఐటమ్స్. అంతా లైట్ వెయిట్, మీరు హెవీ ఉంటుంది. చాలా బాగుందండి. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉంటుంది మేడం. సెట్ 11 గ్రామ్స్ ఇది. ఓకే, విత్ ఇయర్ రింగ్స్ తో కలిపి 15 గ్రామ్స్ వస్తుంది. మనకి ఇట్లా స్టోన్ లో ఇలాంటి టైప్ ఆఫ్ ఎంత వెయిట్ నుంచి స్టార్ట్ అవుతాయండి? 6 to 7 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 6 to 7 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి పాంచ్లాడాలో ఇది 7 లాడా అంటారు. ఇది 7 ఉంటాయి అనమాట స్టెప్స్ ఇది. సో ఇది పర్ల్స్ లో వచ్చి 7. ఎక్కువ మీరు పాంచ్లాడా చూస్తారు కానీ 7 లో తక్కువ ఉంటాయి కాంబినేషన్ అనేది. ఇది ఎంత వెయిట్ లో వస్తుంది? ఇది వచ్చి 32 గ్రామ్స్ వస్తుంది. అంటే ఇవి మనం కలర్ ఏదంటే అది ఆప్షన్స్ మీరు ఒకవేళ కావాలంటే చేసేస్తారు. ఇవేంటండి హానెక్సా ఏమంటారు? ఇది ఆనెక్స్ బీడ్స్ మేడం. అది ఆనెక్స్ బీడ్స్ కానీ బ్లూ కలర్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇది వచ్చేసరికి ఎమరాల్డ్ బీడ్స్ అట్లా వస్తాయి. ఇది కూడా చాలా బాగుంది లాకెట్. ఇది కూడా మనకి సాలిడ్ వస్తుంది మేడం. లాకెట్ కూడా సాలిడ్ వస్తుంది, యాంటిక్ పాలిష్ అనమాట. మీకు వెనకాల కూడా గమనిస్తారు లేదు, వెనకాల అంతా బీడ్స్ తోటే వస్తుంది ఫ్రేమింగ్ అన్నమాట. మీకు వెనక తిప్పితే కానీ తెలియదు, లోపల అదొక బ్యాక్గ్రౌండ్ లా ఉంటుంది దానికి వస్తుందండి. మనం మామూలుగా అంటే పూజలప్పుడు బ్యాక్ డ్రాప్ యూజ్ చేస్తాం కదా, అలా ఒక రకమైన క్రియేట్ అయ్యింది బ్యాక్గ్రౌండ్. సో ఇది వచ్చేసరికి మనకి మీరు ఇందులో చూసి ఉంటారు పైన కూడా మన ఇన్స్టాలో ఎక్కువ ఉంటుంది పీస్. ఇది కూడా లైట్ వెయిట్. ఇది యాక్చువల్గా వైట్ కాదు, లైట్ పింక్ షేడ్ వస్తుంది. మీరు దగ్గరగా చూస్తే తెలుస్తుంది. ఇది నార్మల్ గా చూస్తే మనకి వైట్ లాగా కనబడుతుంది, కానీ లైట్ ఆ పంకిన్ బీడ్స్ అనేది లైట్ పింక్ కలర్ వస్తుంది అనమాట. సో అది 13 గ్రామ్స్ లో వస్తుంది. దానికి కూడా ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఒక 2 గ్రామ్స్ లో ఇయర్ రింగ్స్ వస్తాయి. 15 to 16 గ్రామ్స్ మధ్యలో మొత్తం సెట్ వస్తుంది. మనకి ఎక్కువ మూవింగ్ ఉన్న ఐటమ్స్ లో అదొకటి ఎక్కువ ఉంటుంది. బాగుంది, గిఫ్టింగ్ పర్పస్. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుందా జ్యువెలర్స్ ఓపెనింగ్ సూన్. నో మేకింగ్ చార్జెస్. అయితే ఇప్పటి వరకు మనం ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయో, జ్యువెలరీలో ప్రత్యేకించి బీడ్స్లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో, ఎలాంటి యూనిక్ పీసెస్ ఉన్నాయో చూసేసాం. ప్రత్యేకించి ముకుందాలో మనకు స్కీమ్స్కి సంబంధించిన కూడా 2-3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో కూడా భానుగారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి భానుగారు, మామూలుగా మనకు మిగతా జ్యువెలరీ షాప్స్లో ఒకటే ఏదో ఒక స్కీమ్ అనేది ఉండటం చూస్తుంటాం, రెగ్యులర్ స్కీమ్. ప్రత్యేకించి మనకి ఇక్కడ 3 రకాల స్కీమ్లు అయితే ఉండటం జరిగింది. ఒక్కసారి వాటి గురించి మన వాళ్ళందరికీ కూడా చెప్పండి. సో మనకి సరికి 3 types ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి మేడం. అంటే మనకి అక్షయ తూకం అంటారు, అక్షయ ధనం ఉంది, అక్షయ పాత్ర. సో ఇలా 3 రకాలు ఉంటుంది అనమాట. సో అక్షయ ధనం ఏంటంటే ఇప్పుడు మీరు మంత్లీ ఒక సపోజ్ ఒక 5,000 అలా 10,000 మినిమం 2,000 నుంచి కూడా కట్టచ్చు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ 2,000 ఏం రాదు. సో మనం మినిమం నుంచి కట్టచ్చు అనమాట. సో అట్లా మీరు ఏదైతే మీరు పే చేస్తున్నారో ఒక నెల బోనస్ అనేది యాడ్ అవుతుంది అనమాట షోరూమ్. అంటే ఆఫ్టర్ 11 months. ఇది 11 months స్కీమ్స్ ఇది. సో 11 monthsకి ఏంటంటే మీరు ఎంతైతే పే చేస్తున్నారో ఒక నెల బోనస్ వేస్తారు. సో అక్షయ ధనం అంటారు. సో దాన్ని బట్టి మీరు ఏదైనా ఎనీ ఐటమ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో దానికి వచ్చి మీకు తరుగు మజూరీ ఉంటుంది. మీకు ఎంతైతే వెయిట్ వస్తుంది అంటే ఆ రోజున గోల్డ్ రేట్ ప్రకారం మన అమౌంట్ కు ఎంతైతే వస్తుందో దానికి ఇప్పుడు సపోజ్ మీరు ఒక 10,000 మంత్లీ పే చేస్తున్నారు. సో 11 months కి మీరు కట్టేది 1,10,000 అవుతుంది. సో షోరూమ్ తరఫు నుంచి ఏంటంటే ఇంకొక 10,000 యాడ్ చేస్తారు, 1,20,000 అవుతుంది. సో అది ఒక బెనిఫిట్. సో నెక్స్ట్ ఏంటంటే అదే అమౌంట్ కి మీరు కొనే రోజున ఎంతైతే రేట్ ఉంటుందో ఆ రేట్ కి డివైడ్ చేసి ఎన్ని గ్రామ్స్ వస్తే గ్రామ్స్ చూస్తారండి. సో దానికి వేస్టేజ్ ఉండదు మన దగ్గర. సో అది సెకండ్ బెనిఫిట్ అనమాట దీంట్లో వచ్చేసరికి. సో నెక్స్ట్ అక్షయ తూకం అనేది ఏంటంటే మనకి ఏ నెలకైనా ఇప్పుడు సపోజ్ అదే 10,000 మీరు కడుతున్నారు అక్షయ తూకం బ్రాంచ్ లో. సో ఈ నెల మనకి గోల్డ్ అక్యుములేట్ అవుతుంటుంది అనమాట. ఏ నెలకైనా అక్యుములేట్ అవుతుంటుంది. సపోజ్ ఈ రోజు ఒక 20,000 స్టార్ట్ చేశారు. ఈ 20,000కి ఈ రోజున రేట్ ప్రకారం ఎంతైతే వెయిట్ వస్తుందో మీ పేరు మీద అది ఆ గోల్డ్ అనేది పక్కన పెడతారు, యాడ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ కడతారు. అలాగే మనకి 11 weights వస్తాయి. ఈ టోటల్ వెయిట్ అయితే ఎంతైతే ఉందో దానికి వేస్టేజ్ ఉండదు. సో అది అక్షయ తూకం. నెక్స్ట్ వచ్చి అక్షయ పాత్ర అనేది ఇది మన దగ్గర స్పెషల్ అనమాట. మీకు బయట ఎక్కడ కూడా ఈ టైప్లో ఉండదు. ఇంకోటి ఇదేంటంటే మీకు టైం పీరియడ్ కూడా చాలా షార్ట్. ఇది 6 months మాత్రమే ఉంటుంది. మీ దగ్గర ఏదైనా వాడని ఓల్డ్ గోల్డ్ కానీ ఏదైనా ఉంది, లేదు
మీ దగ్గర ఒకేసారి బల్క్ అమౌంట్ ఉంది, సో ఒకేసారి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు మన దగ్గర. ఓకే. సో ఓల్డ్ గోల్డ్ ఏంటంటే మన 9 months కింద కన్వర్ట్ చేసి దానికి ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిట్ మీకు లాక్ చేస్తారు. మన దగ్గర 180 days ఉంచాలి, అంటే 6 months మినిమం ఉంచాలి మన దగ్గర. నెక్స్ట్ మీరు వచ్చి తర్వాత ఎనీ ఐటమ్ తీసుకోండి ఎక్సెప్ట్ కుందన్ కానీ సీజెడ్ కానీ డైమండ్ కానీ, ఎందుకంటే వారికి వేస్టేజ్ ఉండదు, మేకింగ్ ఉంటుంది. దాంట్లో కూడా మనకి 50% మేకింగ్ ఛార్జెస్ ఇస్తాం అన్నమాట దాంట్లో. లేదు గోల్డ్ ఏదైనా తీసుకున్నారనుకోండి టోటల్ మీకు ఆ వెయిట్ వరకు వే ఆఫ్ అవుతుంది. ఎక్సెస్ తీసుకుంటే పే చేయాలి. జిఎస్టీ స్టోన్స్ కామన్, ఏదైనా పే చేయాల్సి వస్తుంది. సో ఇలా మనకి షార్ట్ టర్మ్ లో కూడా స్కీమ్స్ అనేది స్కీమ్స్ అన్ని ఉన్నాయి. అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి అందరికీ అందుబాటులో అన్నీ ఉంటాయి కానీ బంగారం అందుబాటులో ఉండదు అంటారు. అలాంటిది ఆ బంగారం కూడా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మన దగ్గర అయితే 3 రకాల స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి వాటితో పాటు మనకి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, మొత్తం ఇప్పుడైతే 6 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. 7వ బ్రాంచ్ కూడా చందానగర్ లో ప్రారంభం అవబోతోంది అతి త్వరలో. ఒక్కసారి మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో మనకి ఇక్కడ హైదరాబాద్ లో వచ్చేసరికి సుచిత్ర ఉంది మన మెయిన్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి కూకట్పల్లి ఉందండి, తర్వాత కొత్తపేట ఉంది, ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ హన్మకొండ, ఖమ్మం, మొత్తం ఇలాగ మొత్తం 6 బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట. ప్రెసెంట్ నెక్స్ట్ చందానగర్ కూడా ఓపెనింగ్ ఉంది, త్వరలో ఓపెనింగ్ ఉంది అది కూడా. సో దాని కూడా మీరు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి అక్కడ కూడా రాబోతోంది మన ముకుంద. ఓకే, సంతోషం అండి. చాలా మంచి యూనిక్ కలెక్షన్ అయితే చూపించారు. నిజంగా మరొక వీడియోలో మంచి కలెక్షన్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుందా జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్, నో మేకింగ్ చార్జెస్. సో చూసారు కదండి, ఇప్పటి వరకు మేము చూపించిన ఈ కలెక్షన్ అయితే మీరందరూ కూడా గోల్డ్ కొనాలి అన్న ఆలోచనలో కనుక ఉన్నట్టయితే ఇంకా ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ని విజిట్ చేయండి. అయితే ముఖ్యంగా మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది, స్కీమ్ కట్టాలనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ 2-3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. స్టోన్ వాల్యూ కూడా మనకు బైబ్యాక్ 65% ఇవ్వడం జరుగుతోంది. మనకు మేకింగ్ ఛార్జెస్ లేవు. ఇవన్నీ కూడా మనకు మామూలుగా వేస్టేజ్ కూడా ఇక్కడ 2 to 12% మనం మిగతా దగ్గర ఆల్రెడీ చూస్తున్నాము. మనకు 15, 16, 14 ఇంతవరకు కూడా మనకు వేస్టేజ్ అనేది ఉండటం జరుగుతుంది. వాటన్నిటి నుంచి కనుక మనం కొంత డబ్బు సేవ్ చేసుకోగలిగితే ఐటమ్కి ఇంకొంచెం ఎక్కువైనా పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలస్యం చేయకుండా మన ముకుందా జ్యువెలర్స్ని విజిట్ చేస్తే కనుక మీకు నచ్చిన ఐటమ్ని మీ సొంతం చేసుకోవద్దు. ఇంకొక చిన్న విషయం మీ అందరికీ చెప్పడం మర్చిపోయానండో, ఆ విషయం ఏంటంటే అక్షయ తృతీయ అనగానే మనందరం కూడా బంగారం ఎంతో కొంత కొనుక్కుంటే మాకు ఎప్పుడు ఇలా బంగారం కొనుక్కుంటూనే ఉంటాము అనే చిన్న సెంటిమెంట్ అయితే ఉంటుంది. అయితే అతి త్వరలో మనకు అక్షయ తృతీయ రాబోతోంది. మరి ఆలస్యం చేయకుండా అక్షయ తృతీయ కోసం అసలు ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో ఇక్కడ మీరు ఈ వీడియో చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. అక్షయ తృతీయ రోజు మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళొచ్చు, మన ముకుంద బ్రాంచ్ ఏ బ్రాంచ్లో ఎలాంటి కలెక్షన్స్ ఉందో కూడా మీకు మంచి క్లారిటీ వస్తుంది ఈ వీడియో చూస్తే. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరందరూ కూడా ఆలస్యం చేయకుండా మన ముకుందా జ్యువెలర్ని విజిట్ చేయండి. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుందా జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్, నో మేకింగ్ చార్జెస్.